హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇదైతే మా అత్తమ్మ నైట్ తీసుకొచ్చి ఉండే చికెన్ నైటే వాష్ చేసేసి కారం, ఉప్పు, పసుపు, అల్మిల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ అయితే కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. కారం అయితే మేము ఆశీర్వాద్ వాడుతున్నాము. సో నేనైతే ఒక 3 టీ స్పూన్స్ వరకు అయితే కారం వేసుకున్నాను. అలాగే తగినంత సాల్ట్ వేసుకొని చిటికెడంత పసుపు వేసేసుకొని అల్మిల్లిగడ్డ పేస్ట్ అయితే కొంచెం బాగానే వేసానులేండి. ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్ కదా, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే ఎక్కువనే ఉండాలి. అందుకని ఒక 2 to 3 టీ స్పూన్స్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను. ఇది నేను చూపిస్తున్న మసాలా వచ్చేసి అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఏం లేదండి, కొన్ని మిరియాలు, ధనియాలు, జీలకర్ర, సాజీరా, ఆకు, చెక్క, లవంగాలు, ఇలాచీలు ఇవన్నీ వేయించేసుకొని మిక్సీ చేసేసుకోవాలన్నమాట పౌడరు. ఇది వేసుకుంటే టేస్ట్ అయితే బాగా అంటే చాలా బాగా అవుతాయండి. కర్రీస్ అయితే చాలా మంచిగా వస్తాయి కలర్గా, అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా మంచిగా అయితే వస్తుంది. నేనైతే నైట్ తీసుకొచ్చాను అనేసి చెప్పాను కదండి చికెన్, దాని కారం, ఉప్పు ఇవన్నీ మసాలాస్ అయితే వేసి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. మార్నింగ్ అయితే కర్రీ ప్రిపేర్ చేసేదానికి ఒక 1/2 అవర్ ముందు అయితే బయట తీసి అందులో పెరుగు అయితే వేసి కలిపానండి. నైట్ అయితే వేయలేదు పెరుగు, సో అందుకనైతే నేను మార్నింగ్ అయితే పెరుగు అయితే కలిపాను. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ అయితే వేసేసుకొని కొంచెం లైట్గా సాజీరా, 2-3 లవంగాలు, కొన్ని మిరియాలు అయితే వేసేసుకొని అవి వేగిన తర్వాత ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసేసుకున్నాను. దీంతో పాటు కొంచెం అంత కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి. అంటే అందులో ఆనియన్స్లో వేగితే ఫ్లేవర్ వేరే డిఫరెంట్గా వస్తుందనేసి నేనైతే అలా ఆయిల్లోనే వేయించుకుంటున్నాను. ఇలా అయితే బాగా వేగనివ్వాలండి, కొంచెం కలర్ షేడ్ అవ్వాలి, బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే ఆనియన్ అయితే వేపుకోవాలి. నేనైతే నైట్ చికెన్ నానబెట్టినప్పుడు పెరుగు ఎందుకు వేయలేదంటే మా హస్బెండ్ అన్నారు, దానికి నైటే నానబెట్టి పెడితే పెరుగు వేసి కలిపి పెట్టడం వలన ఉప్పు కారం అయితే పీసెస్కి పట్టదు. సో పొద్దున నువ్వు కర్రీ వండేదానికి ఒక 1/2 అవర్ ముందు అయితే బయట తీసి అందులో పెరుగు కలిపేసి పెట్టు, అప్పుడైతే కర్రీ బాగా వస్తుందని అయితే చెప్పారు. సో నేనైతే అందుకని అలా చేశాను అనమాట. ఇప్పుడైతే ఆనియన్ అయితే బాగా వేగిపోయింది కదండి, ఒకసారి దీన్ని లైట్గా కలిపేసుకొని ఇందులో కొంచెం ఒక 1-2 టీ స్పూన్స్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. చికెన్లో వేసాను, దీంట్లో కూడా కొంచెం వేస్తున్నాను. అదేందోనండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఆయిల్లో వేసి కలుపుతుంటే స్మెల్ మాత్రం మస్తు వస్తుంది కదా. ఇప్పుడైతే దీన్ని బాగా కలుపుకోవాలి వేగేంత వరకు. ఇది వేగిన తర్వాత ఇందులోనే కొంచెం చిటికెడు కొంచెమే పసుపు అయితే వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ చికెన్ మ్యాగ్నేట్ చేసిన దాంట్లో అయితే వేసాను పసుపు, ఇందులో అయితే కొంచెం కలర్ కోసం లైట్గా అయితే వేసి కలుపుకుంటున్నాను. దీన్ని బాగా కలిపేసుకొని ఇప్పుడైతే ఇందులోనే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలండి. నేనైతే ఇది 1/2 kg చికెన్ అండి, 1/2 kg చికెన్ తగ్గట్టు అయితే చెప్తున్నాను. ఇలా వేసేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలి. మా ఇంట్లో అయితే చికెన్ అయితే డైలీ అయితే తినమండి, మేము ఓన్లీ ఫ్రైడే అండ్ ట్యూస్డేనే తింటాము. సండేస్ కానీ మిగతా ఏ డేస్ అయితే తినము, ఎందుకంటే మా మామయ్య తినరు. సో మా మామయ్య అత్తమ్మ ఇట్లా తినరు కాబట్టి వాళ్ళు తినే రోజే మేము కూడా వండుకొని తింటాము. సో ఇప్పుడైతే ఇలా బాగా కలిపేసుకోవాలండి, మంచిగా కలిపేసుకొని ఒక 5 minutes వరకు అయితే మూత పెట్టేసి కొంచెం స్లిమ్లో అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వలన పీసెస్కి కారం, ఉప్పు అయితే బాగా పట్టి పీసెస్ ఆయిల్లో బాగా వేగుతాయి అన్నమాట. ఇలా 5 minutes తర్వాత చూడండి ఆయిల్ ఇలా బాగా పైకి తేలిందో. ఇప్పుడు ఇంకొకసారి కలిపేసుకొని ఇందులో తగినన్ని వాటర్ అయితే వేసేసుకోండి. మీకు ఫ్రైలా కావాలనుకుంటే మాత్రం కొంచెం వాటర్ తక్కువగా వేసుకోండి. మాకైతే గ్రేవీ కావాలి, ఎందుకంటే మేము చాలా మెంబర్స్ని ఉంటాము. దాంతోపాటు మా పిల్లలు కూడా కొంచెం గ్రేవీగానే తింటారు, ఫ్రైలాగా అయితే అంత ఇష్టంగా తినరు. అందుకని నేనైతే కొంచెం గ్రేవీగా చేసుకోవడానికి అయితే వాటర్ అయితే కొంచెం ఎక్కువగా వేసేస్తున్నాను. నేనైతే ప్యాకెట్ కారం యూజ్ చేస్తున్నానండి, దానికైతే ఎక్కువ కారం అయితే ఉండదు. మీరు ఒకవేళ పట్టించిన కారం కనుక యూజ్ చేస్తే కొంచెం చూసుకొని వేసుకోండి. కారం అయితే పట్టించిన కారం అయితే చాలా అంటే చాలా కారంగా ఉంటుంది కదా, మమ్మల్ని ఇంటికాడ వాళ్ళు అదే వాడతారు. చాలా అంటే చాలా కారం ఉంటుందండి కర్రీస్ అయితే, అందుకని చూసుకొని వేసుకోండి కారం అయితే. నేనైతే ఆశీర్వాద్ అని చెప్పాను కదా, అదైతే యూజ్ చేశాను. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఒక 10 minutes వరకు అయితే ఉడికిద్దాం, 10 minutes తర్వాత చూద్దాము. చూస్తున్నారండి 10 minutes తర్వాత అయితే ఇలా దగ్గరకు అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ ఉడికినట్టే అండి. ఇదైతే చికెను చూడండి, మీరే ఒక పీస్ని అయితే అని చూస్తాను. చూడండి ఉడికేసింది ఆల్మోస్ట్. ఇప్పుడైతే కొంచెం దంచిన మసాలా అని చెప్పాను కదా అండి, నేను ఇంట్లోనే దంచుతాను చెప్పాను కదా,
ఆ మసాలా అయితే ఒక టీ స్పూన్ వరకు అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ చికెన్ మ్యాగ్నేట్ చేసిన దాంట్లో మసాలా అయితే చానే వేసాను. కాకపోతే ఇందులో కొంచెం వేస్తే ఫ్లేవర్ బాగా వస్తుంది. పైకి ఆయిల్ తేలి కర్రీ అనేది చిక్కగా అవుతున్నదనేసి నేనైతే ఇలా చేశాను. మర్చిపోయాను, ఇందులో నేను ఒక 4-5 ఎండుమిరపకాయలు కూడా వేయించి పౌడర్ చేసి వేసానండి మసాలాతో పాటే. ఇప్పుడు ఇందులో కొంచెం ఇప్పుడు ఈ చికెన్ కర్రీలో కొద్దిగంత కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. కొత్తిమీరతో పాటు పుదీనా ఉంటే పుదీనా కూడా వేసేసుకోండి. నా దగ్గర అయితే పుదీనా అయితే లేదండి, సో అందుకని నేను కొంచెం కొత్తిమీర అయితే వేసేస్తున్నాను. ఆల్రెడీ కొత్తిమీర ఆయిల్లో అయితే వేసి కర్రీ అయితే ప్రిపేర్ చేశాను కదా, ఇప్పుడైతే లాస్ట్లో అయితే కొద్దిగంత అయితే వేస్తున్నాను, కొంచెం స్మెల్ బాగా వస్తుందనేసి. ఇలా వేసి ఒక 5 మినిట్స్ వరకు అయితే మళ్ళీ స్లిమ్లో ఒక 5 మినిట్స్ వరకు స్లిమ్లో పెట్టేసుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి. కర్రీ అయితే ప్రిపేర్ అయితే అయిపోయింది. చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో కర్రీ అయితే. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కనుక ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.